ఏపీ తిరుపతి కోదండ రామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. తర్వాత సీతా లక్ష్మణ సమేత శ్రీరాముల వారి ఉత్సవాలను యాగశాలకు వేంచింపు చేశారు. అక్కడ విశ్వక్సేనారాధన, పుణ్యావచనం, కుంభారాధన, ఉక్త హోమాలు నిర్వహించారు. తర్వాత శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. ఉత్సవమూర్తులకు యాగశాలలో పవిత్ర మాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేచింపు చేశారు. ధ్రువమూర్తులు, కౌతుకమూర్తులు, స్నపన మూర్తులు, బలిమూర్తులకు పవిత్రాలు సమర్పించారు. విశ్వక్సేన, ద్వారపాలకులు, భాష్యకారులు, గరుడాల్వార్, హోమగుండాలు, ధ్వజస్తంభం, ఆంజనేయ స్వామి వారికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం శ్రీ సీతా రామ లక్ష్మణులు బంగారు తిరుచిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.